Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి ఆర్ఆర్బీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఆల్జీబ్రాలోని ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ టాపిక్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 2 పార్ట్స్లో కూడా ఈ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిని మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్ని పైన కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా మరికొన్ని ఈ టాపిక్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి 5x plus 4y equal to 12 and xy equal to 2. Then find the value of 125x cube plus 64y cube. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 5x plus 4y equal to 12 అని ఇచ్చారు. మనకేమో ఈ 125x cube plus 64y cube వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఇది క్యూబ్ రావాలంటే ఖచ్చితంగా మనం ఇది క్యూబ్ ఫామ్లో అప్లై చేయాలి. అంటే మనకి దానికోసం ఏం చేస్తాం, బోత్ సైడ్స్ మనం క్యూబ్ చేస్తాం. ఇది చూడడానికి ఎలా ఉంది, a+b హోల్ క్యూబ్లా ఉంది. మనం a+b హోల్ క్యూబ్కి సందర్భాన్ని బట్టి డిఫరెంట్ ఫార్ములాస్ ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి, a+b వాల్యూ తెలుసు, ab వాల్యూ తెలుసు. ఆ రెండు కవర్ అయ్యే ఫార్ములాను తీసుకోవాలన్నమాట. అంటే మనం ఏ క్యూబ్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏ క్యూబ్ అంటే ఇక్కడ ఏంటి 5x క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 4y క్యూబ్ ప్లస్ 3ab 3 ఇంటూ 5x ఇంటూ 4y ఇంటూ a+b అంటే 5x ప్లస్ 4y అనమాట. దీన్ని ఫార్ములా ఉపయోగించి ఎక్స్పాండ్ చేస్తే మనకి 12 క్యూబ్ 12 ఎంత 144. మళ్ళీ ఇంకొక 12తో మల్టిప్లై చేస్తే మనకి 12 క్యూబ్ వస్తుంది. 2 4s are 8, 0 8 కింద రాస్తాం. 4 1s are 4, 0 4 కింద రాస్తాం. ఇక్కడ 0 1s are 0. మళ్ళీ ఒకటి లీవ్ చేస్తాం. 4 2s are 8, 4 1s are 4, 8 ప్లస్ 4 12 కదా 12. నెక్స్ట్ 1 1s are 1, 4 0s are 0 అంటే 1 అనమాట. 0 1 మళ్ళీ 2 ప్లేసెస్లు వదిలేసి ఇలా క్రాస్గా 1 2s are 2, 4 0s are 0 అంటే 2 అనమాట. అంటే 8 2 7 1 17 28 అనమాట. 17 28. ఓకే, 5ని క్యూబ్ చేస్తే ఏమవుతుంది 125. ఎక్స్ని క్యూబ్ చేస్తే ఎక్స్ క్యూబ్, 4ని క్యూబ్ చేస్తే 64, వైని క్యూబ్ చేస్తే వై క్యూబ్ ప్లస్ ఇందులో ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేస్తే 3 5s are 15, 4s are 60xy. నెక్స్ట్ ఈ 5x ప్లస్ 4y ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, 12 రాయొచ్చు కదా. 12 రాసేద్దాం ఈక్వల్ టు 1728. ఓకే, దీని వాల్యూ కావాలి కదా. నెక్స్ట్ ఈ xy ప్లేస్లో మనం 2 రాసేసేయచ్చు. ఓకే, అంటే 125x క్యూబ్ ప్లస్ 64y క్యూబ్. దీని అంతా సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి 62s are 120, 120 12s are ఓకే అంటే 12 12s are 144, పక్కన 0 వస్తుంది ఈక్వల్ టు 1728. మనకి దీని వాల్యూ కావాలంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. కాబట్టి దీన్ని ఆర్హెచ్ఎస్లో ట్రాన్స్పోజ్ చేస్తే 1728 మైనస్ 1440 అవుతుంది అనమాట. మైనస్ చేస్తే 8 మైనస్ 0 8, బారో తెచ్చుకుంటే 12 అవుతుంది కదా. 12 మైనస్ 4 8, ఇక్కడ 6 ఉంటుంది. 6 మైనస్ 4 2, 1 మైనస్ 1 0 అంటే 288 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కొంచెం మీరు అవగాహన ఉంటే చాలా వేగంగా చేయొచ్చు. అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం స్టెప్ బై స్టెప్ వేయాల్సి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ 22nd వన్ x+3 హోల్ క్యూబ్. ఈ ఎక్స్పాన్షన్లో మనకి x యొక్క కోఎఫిషియంట్ అంటే x యొక్క గుణకము ఎంత అన్నారు. దేంట్లో మనం x+3ని హోల్ క్యూబ్ని ఫార్ములా ఉపయోగించి ఎక్స్పాండ్ చేస్తే యాక్చువల్గా మనకి ఇది చూడడానికి ఎలా ఉంది,
ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఉంది, ఆర్ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్లో ఉంది. దీని ఫస్ట్ ఫామ్లో ఏం చెప్పుకుంటాం మనం, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² వై ప్లస్ 3xy² ప్లస్ వై క్యూబ్ అని చెప్పుకుంటాం కదా. అంటే మనం ఎక్స్ ప్లేస్లో ఎక్సే రాస్తాం, వై ప్లేస్లో 3 రాస్తాం. అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x², వై ప్లేస్లో ఏమి రాయాలి 3 రాయాలి, ప్లస్ 3x² ప్లస్ 3 క్యూబ్, ఎక్స్ క్యూబ్ 3 3s are 9x² ప్లస్ 3ని స్క్వేర్ చేస్తే 9, 9 3s are 27x, 3ని క్యూబ్ చేస్తే 27. ఇందులో మనకి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంతా 27, అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 23rd వన్. ఇఫ్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈక్వల్ టు 158, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈక్వల్ టు 185, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a బై b. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈక్వల్ టు 158, అలాగే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈక్వల్ టు 185. అయితే a బై b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a వాల్యూ b వాల్యూ మనకి సెపరేట్గా కావాలి. దానికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. a క్యూబ్ 2a క్యూబ్ అవుతుంది. ఈ రెండు ప్లస్ మైనస్ 0 అయిపోతాయి. ఈ రెండు యాడ్ చేస్తే 3 4 343 అవుతుంది. అప్పుడు a క్యూబ్ అలా ఉంచుతాం దీన్ని 2a క్యూబ్. ఈసారి ఏం చేస్తుంటే ఈ రెండు మైనస్ చేస్తున్నాను. అంటే సెకండ్ దాంట్లోంచి ఫస్ట్ దాన్ని మైనస్ చేసామనుకోండి, అప్పుడు ఏలు 0 అయిపోతాయి. ఎందుకంటే మైనస్ చేసినప్పుడు ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అప్పుడు 2b క్యూబ్ వస్తుంది మనకి. ఓకే, దీనిలోంచి ఇది మైనస్ చేస్తే 15లోంచి 8 మైనస్ చేస్తే 7, 7లోంచి 5 మైనస్ 27 అనమాట. ఇప్పుడు మనకి a బై b కావాలి. ఈ రెండింటిని డివైడ్ చేస్తున్నాను నేను. ఈ 2 కట్ అయిపోతుంది, అంటే a క్యూబ్ బై b క్యూబ్ ఉంటుంది. ఇక్కడేమో 343/27. దీన్ని మనం ఎలా రాయొచ్చు, a బై b హోల్ క్యూబ్, రెండింటికి పవర్ సమానంగా ఉంది కదా, ఈక్వల్ టు 343/27. మనకి a బై b కావాలంటే 3 ఉండకూడదు ఇక్కడ, దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, క్యూబ్ని ట్రాన్స్పోజ్ చేస్తే క్యూబ్ రూట్ అవుతుంది. కాబట్టి అప్పుడు a బై b ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 343/27. ఇక్కడ క్యూబ్ రూట్ ఉన్నప్పుడు మనకి రూట్లో 3 నెంబర్స్ ఉంటే ఒక నెంబర్ బయటకు వస్తుంది. ఇది ఎలా అంటే 7 × 7 × 7. అలాగే ఇది ఎలాగా 3 × 3 × 3 అని రాయొచ్చు. కాబట్టి ఒక 7 ఒక 3 బయటకు వస్తాయంటే 7/3 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 24th వన్. ఇఫ్ which of the options below is equivalent to అని ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దీన్ని చూడగానే మనకు అర్థమైపోతుంది ఇది a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే వచ్చిందని. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ టర్మ్ని అబ్జర్వ్ చేయండి, ఎక్స్ క్యూబ్ ఉంది. అంటే ఈ ముందున్న నెంబర్ ఏంటి 216. దేన్ని క్యూబ్ చేస్తే 216 వస్తుంది, 6ని క్యూబ్ చేస్తే. అంటే ఫస్ట్ టర్మ్ 6x ఉండాలి. ఇచ్చిన వాటిల్లో ఇది లేదు ఇది లేదు, ఆ రెండు ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇది y క్యూబ్ ఉంది. అంటే ఇది మనం y క్యూబ్లో రాయాలంటే 27 దేని క్యూబ్ చేస్తే వస్తుంది, 3ని క్యూబ్ చేస్తే వస్తుంది. కాబట్టి సెకండ్ టర్మ్ 3y అవుతుంది. 3y ఎందులో ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి పెద్దగా మనం కాల్కులేషన్ ఏం చేయవసరం లేదు, జస్ట్ అబ్జర్వ్ చేసి ఆన్సర్ రాసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమే. మనకి ఫస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా 216 6xని క్యూబ్ చేస్తే వస్తుంది. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 343 7ని క్యూబ్ చేస్తే వస్తుంది, కాబట్టి 7y. ఇది దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వచ్చింది అనమాట. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 26th వన్. ఇక్కడ a ప్లస్ b మైనస్ c ఈక్వల్ టు 12, a² ప్లస్ b² ప్లస్ c² ఈక్వల్ టు 110. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ ట్రూ. యాక్చువల్గా ఇది ఏ ఫార్ములాని బేస్ చేసుకుని అడిగిందంటే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c²
స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఈ ఫార్ములాని అప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ మనం జస్ట్ అబ్జర్వ్ చేసి ఆప్షన్స్ని మనం ఏది కరెక్ట్ ఆన్సరో గెస్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ మనకి సికి మైనస్ ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో ఎక్కడైతే సి ఉంటుందో అక్కడ మైనస్ వస్తుంది. కానీ ఇక్కడ సి స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అయిపోతుంది. అంటే వీటిని అబ్జర్వ్ చేయాలి మనం. సి ఈ టర్మ్లోని ఉంది, ఈ టర్మ్లోని ఉంది, అంటే ఈ రెండిటికి మైనస్ ఉండాలన్నమాట. ఇచ్చిన ఆప్షన్స్లో ఎందులో ఆ రెండిటికి మైనస్ ఉందో చూసుకోండి. మనకి థర్డ్ ఆప్షన్లో మనకి ఈ రెండు టర్మ్స్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది అనమాట. దీనికి పెద్దగా కాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఒకవేళ మనకి ఇచ్చిన టర్మ్లో బికి మైనస్ ఉందనుకోండి, అప్పుడు ఈ రెండిటికి మైనస్ వస్తుంది అనమాట. ఒకవేళ ఏకి మైనస్ ఉంటే దీనికి మైనస్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 27. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 into square root of 8a square minus 4a plus 1 plus 17a when a equal to 2. అంటే a 2 అయినప్పుడు దీని వాల్యూ ఎంత అంటున్నారు. ఆ ఏని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం అంతే. 3 into square root of 8 a square, a అంటే 2 కదా, 2 square minus 4 a ప్లేస్లో 2 రాయాలి ప్లస్ 1. ఈ 17a బయట ఉంది మనకి, a ప్లేస్లో 2 రాసేయండి. 3 into square root of 8, 2ని స్క్వేర్ చేస్తే 4, 4 8s are 32 minus 4 2s are 8 plus 1 plus 17 2s are 34. 3 into square root of 32లోంచి 8 మైనస్ చేస్తే 24, 1 యాడ్ చేస్తే 25 ప్లస్ 34. 3 మనకి 25 స్క్వేర్ రూట్ ఎంత 5 కదా, ప్లస్ 34. 3 5s are 15. ఇక్కడ బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి. అంటే 49 అనేది మనం సింప్లిఫై చేయగా వచ్చే ఆన్సర్ అనమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 28th one. ఇక్కడ a ప్లస్ b ఈస్ టు b ప్లస్ c ఈస్ టు c ప్లస్ a ఈక్వల్ టు 6:7:8 అండ్ ఆల్సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 14. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి అనమాట. ఇట్లా మనకి రేషియో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే a ప్లస్ బిని సమ్ 6x 6kనో అనుకుంటాం. అంటే a ప్లస్ బి ఈక్వల్ టు 6k, b ప్లస్ సి ఈక్వల్ టు దాని పార్ట్ ఎంత 7 కదా, 7k అండ్ c ప్లస్ a ఈక్వల్ టు 8k. ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి, ఏలు 2 వస్తాయి అంటే 2a, అన్ని 2లు వస్తాయి కాబట్టి 2 కామన్ తీస్తున్నాను. 2 into a ప్లస్ b ప్లస్ c అవుతుంది ఈ LHSలో. ఇవన్నీ యాడ్ చేస్తే 13 అంటే 21k అవుతుంది. మనకి a ప్లస్ b ప్లస్ వాల్యూ తెలుసు ఎంత 14 కదా, కాబట్టి దీని ప్లేస్లో మనం 14 రాయొచ్చు. 2 14s are 28 ఈక్వల్ టు 21k. దీని నుంచి మనకు k వచ్చేస్తుంది. k ఈక్వల్ టు 28/21. 7 టేబుల్ 4 times 3 times అంటే 4/3 అనమాట. ఇప్పుడు ఏమంటున్నారు, మనకి సి వాల్యూ కావాలంటున్నారు. మనకి a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ తెలుసు ఎంత 14. ఇందులో మనకి a ప్లస్ బి తెలిస్తే దాన్ని సి చెప్పేసేయచ్చు. ఇక్కడ a ప్లస్ బి వాల్యూ దేనికి సమానము 6kకి సమానం. k వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, 6 into 4/3. 3 ఇందులో 2 times 4 2s are 8 అనమాట. అంటే దీని వాల్యూ ఎంత 8. అప్పుడు సి ఈక్వల్ టు ఇది ట్రాన్స్పోజ్ చేస్తే 14 మైనస్ 8 అవుతుందంటే 6 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 29th one. x ప్లస్ వై ఈక్వల్ టు 12, y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 15 అండ్ x ప్లస్ జెడ్ ఈక్వల్ టు 18. ఫైండ్ x ప్లస్ వై ప్లస్ జెడ్. ఇక్కడ రేషియో కాదు, డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చారు. x ప్లస్ వై ఈక్వల్ టు 12 అట, y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 15 అండ్ x ప్లస్ జెడ్ ఈక్వల్ టు 18. ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి, ఎక్స్లు 2 ఉంటాయి, వైలు 2 ఉంటాయి, జెడ్లు 2 ఉంటాయి. కాబట్టి 2 కామన్ తీస్తే x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఇది 30 45 వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ అడిగారు. అంటే ఈ 2ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 45/2 అవుతుంది. 2 అంటే సగం చేయడం, 2తో డివైడ్ చేయడం అంటే పైన ఉన్న నెంబర్ని సగం చేయడం. 45లో హాఫ్ ఎంత
22.5, 22.5 అంటాం కదా, అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 30th one. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద 4 walls ఆఫ్ ఎ క్యూబ్. ద లెంత్ ఆఫ్ whose edge is 3x plus 8y plus 5 meters. అంటే దీన్ని మనకి మెన్సురేషన్కి అంటే క్షేత్రగణితానికి లింక్ చేసి అడిగారు అనమాట. ఆల్జీబ్రాని మెన్సురేషన్ని లింక్ చేసి అడిగారు. ఇక్కడ ఒక క్యూబ్ యొక్క ఎడ్జ్ 3x ప్లస్ 8y ప్లస్ 5 అయితే దాని 4 walls కనుక్కోవడానికి ఫార్ములా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, అంటే ప్రక్కతల వైశాల్యం అంటాం. దానికి ఫార్ములా ఏంటంటే 4s² అంటే సైడ్ ఆర్ ఎడ్జ్ అనమాట. అంటే 4 ఇంటూ ఇక్కడ సైడ్ ఎంత ఇచ్చారు మనకి 3x ప్లస్ 8y ప్లస్ 5 హోల్ స్క్వేర్ అనమాట. ఇది చూడడానికి ఎలా ఉంది, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములాని పోలి ఉంది. అలా మనం ఫస్ట్ ఎక్స్పాండ్ చేసి తర్వాత 4తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. ఏ ఆప్షన్లో ఉంది అదంతా చేయవలసిన లేకుండా ఆప్షన్ నుంచి మనం రాబట్టడానికి ప్రయత్నించవచ్చు అనమాట. అన్నిట్లోనే ఫస్ట్ టర్మ్ సేమ్ ఉంది, సెకండ్ టర్మ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ని బేస్ చేసుకుందాం. అంటే సెకండ్ టర్మ్ ఏంటి b², ఇందులో b ఏంటి 8y, 8yని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 64y² వస్తుంది కదా, 64y² వస్తుంది. తర్వాత ఏం చేస్తాం దాన్ని మళ్ళీ మనం 4తో ఇంటూ చేస్తాం కదా, 4 4s are 16, 1 4 6 are 24 ప్లస్ 1 25y² వస్తుంది సెకండ్ టర్మ్. అది మనకి ఫస్ట్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో లేదు కాబట్టి సెకండ్ థర్డ్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏదో చూద్దాం. ఇక్కడ లాస్ట్ నుంచి రెండో టర్మ్ అదేంటంటే a² ప్లస్ b² ప్లస్ c² a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab 2bc టర్మ్ అనమాట. 2bc టర్మ్ అంటే 2 ఇంటూ ఇక్కడ b అంటే 8y ఇంటూ c అంటే 5. మళ్ళీ దీని ముందున్న 4తో ఇంటూ చేస్తాం కదా చివరిలో. ఓకే, 2 5s are 10 అంటే 80y వచ్చింది. మళ్ళీ 8 4s are 32 అంటే 320y అనమాట. అక్కడే 320y ఉండాలి. అది ఎందులో ఉంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాడు. ఇట్లా చేయడం ద్వారా మనం కొంత సమయాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 31. x మైనస్ వై హోల్ క్యూబ్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు మళ్ళీ మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ క్యూబ్ ఫార్ములా సప్లై చేసేసేసి తర్వాత సింప్లిఫై చేయాలేమో అనుకుంటాం. కానీ మనకి ఒక ఐడెంటిటీ ఉంది ఏంటంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz వాల్యూ కూడా 0 అవుతుంది అన్నమాట. ఓకే, అంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈ మైనస్ 3xyzని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 3xyz అవుతుంది అనమాట. ఇక్కడ దీన్ని ఎక్స్ అని వై అని జెడ్ అని అనుకున్నాం అనుకోండి, ఆ 3ని కలపండి, ఎక్స్ మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ 0 ఇస్తుంది. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ అన్ని కట్ అయిపోయి 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 అయింది కాబట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ మైనస్ వై క్యూబ్ ఉంది, వై అంటే ఏంటి వై మైనస్ జెడ్ క్యూబ్, జెడ్ అంటే జెడ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది 3xyzకి సమానం అవుతుంది. 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై వై మైనస్ జెడ్ అండ్ జెడ్ మైనస్ ఎక్స్ అనమాట. ఇది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 17 బి ఈక్వల్ టు 15 సి ఈక్వల్ టు 1/4 ఆఫ్ మైనస్ 128 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఇది కూడా మనకి ఇందాక ఇట్లాంటి ప్రాబ్లం అనమాట. ఒకసారి ఈ 3 వాల్యూస్ కలిపి 1/4 ఆఫ్ మైనస్ 128 అంటే 1/4తో దీన్ని ఇంటూ చేయాలి. అప్పుడు ఈ 4 టేబుల్ ఇందులో కట్ చేయొచ్చు ఎన్ని టైమ్స్ 32 టైమ్స్ అంటే మైనస్ 32 అనమాట సి. ఒకసారి ఏని బిని సిని కలిపి చూడండి, ఏ వాల్యూ 17 బి వాల్యూ 15 సి వాల్యూ మైనస్ 32.
ఈ రెండు ప్లస్ నెంబర్స్ అంటే 32 మైనస్ 32 ఈక్వల్ టు 0 అయింది. కాబట్టి ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc వాల్యూ కూడా 0 అవుతుంది. కాబట్టి దీని వాల్యూ ఎంత అనమాట, 0. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 33rd వన్. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ √3 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x². దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏంటంటే మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఒకవేళ ఏ అయినట్లయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ a² మైనస్ 2 అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసాం. కాకపోతే మనకు ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కావాలి. ఎక్స్ తెలుసు కానీ 1/x తెలియదు. కాబట్టి ఫస్ట్ మనం 1/xని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. 1/x ఈక్వల్ అంటే 1/2 ప్లస్ √3. ఇవి సార్స్ రిలేటెడ్ అనమాట. వీటిని రేషనలైజేషన్ చేయాలి మనం, అంటే అకరణీయం చేయడం అంటాం. డినామినేటర్ని అకరణీయం చేయాలి అంటే రేషనలైజేషన్. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉన్న దాంతో, మైనస్ ఉంటే ప్లస్ ఉన్న దాంతో పైన కింద ఇంటూ చేయాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -2 మైనస్ √3/2 మైనస్ √3 ఈక్వల్ టు 1తో దేన్ని ఇంటూ చేసినా మళ్ళీ అదే టర్మ్ వస్తుంది. కింద డినామినేటర్లో చూడడానికి ఎలా ఉందంటే ఇది a ప్లస్ బి a మైనస్ బిలో ఉంది. a² మైనస్ b² అని రాయొచ్చు. 2² అంటే ఎంత, 4 మైనస్ √3ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోయి 3 మిగులుతుంది. అంటే 2 మైనస్ √3 మిగులుతుంది. ఎందుకంటే 4లోని 3 మైనస్ చేస్తే 1తో డివైడ్ చేస్తే దాని వాల్యూ మారదు. కాబట్టి మనకు 2 మైనస్ √3 వచ్చింది. మనకి ఎక్స్ తెలుసు, అలాగే 1/x కూడా తెలుసు. ఎక్స్ వాల్యూ ఎంత, 2 ప్లస్ √3 ప్లస్ 1/x వాల్యూ ఎంత వచ్చింది, 2 మైనస్ √3. ఇది మైనస్ √3 ప్లస్ √3 గెట్స్ క్యాన్సిల్. 2 ప్లస్ 2 ఎంత అయింది, 4 అయింది. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 4 వచ్చింది. కాబట్టి 4² మైనస్ 2 అంటే 16 మైనస్ 2 ఈక్వల్ టు 14 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 34. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు √3 మైనస్ √2 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x³ మైనస్ x⁻³ దీన్నే మనం ఎలా రాయొచ్చు, x³ మైనస్ 1/x³ అని రాయొచ్చు. మనకి x ప్లస్ 1/x వాల్యూ ఒకవేళ ఏ అయినట్లయితే అప్పుడు మనకి మైనస్ కదా, x మైనస్ 1/x వాల్యూ ఒకవేళ ఏ అయినట్లయితే అప్పుడు మనకి x³ మైనస్ 1/x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. x³ ప్లస్ a³ ప్లస్ 3 అనే ఫార్ములా ఫస్ట్ పార్ట్లో. దీన్ని అప్లై చేసి ఇక్కడ అడిగిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, x మైనస్ 1/x వాల్యూ కావాలి. కానీ ఇచ్చింది ఏంటంటే x వాల్యూ ఇచ్చారు. ఏంటి, √3 మైనస్ √2 అని ఇచ్చారు. దీని నుంచి మనం ఫస్ట్ 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1/√3 మైనస్ √2 దీన్నే మనం రేషనలైజేషన్ చేస్తాం కదా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉన్న దాంతో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి √3 ప్లస్ 2తో అనమాట. మనం న్యూమరేటర్లో రెండు మల్టిప్లై చేస్తే 1తో దేన్ని మల్టిప్లై చేసినా దాని వాల్యూ మారదు కాబట్టి √3 ప్లస్ √2నే వస్తుంది. డినామినేటర్లో a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్లో ఉంది. a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అన్న a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అన్న ఒకటే కదా, a² మైనస్ b² ఫార్ములా. ఇక్కడ a² అంటే √3ని స్క్వేర్ చేస్తే 3 అయిపోతుంది, √2ని స్క్వేర్ చేస్తే రూట్ పోయి 2 అవుతుంది. ఈక్వల్ టు √3 ప్లస్ √2. 3 మైనస్ 2 అంటే 1/1 అంటే దాన్ని డివైడ్ చేసినా మనకు వాల్యూ మారదు కదా. ఫైనల్గా మనకి ఏమొచ్చింది, √3 మైనస్ √2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x మైనస్ 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x మైనస్ 1/x, x ఎంత మనకి, √3 మైనస్ √2 మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రాకెట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మైనస్ అనేది ఆ తర్వాత ఉన్న అన్ని టర్మ్స్కి వర్తిస్తుంది కాబట్టి. ఇక్కడ 1/x వాల్యూ ఎంత వచ్చింది, √3 ప్లస్ √2 వచ్చింది. ఓకే, దిస్ ఈక్వల్ టు √3 మైనస్ √2 మైనస్ √3 మైనస్ √2. ఇక్కడ ప్లస్ √3 మైనస్ √3 గెట్స్ క్యాన్సిల్. √2లు రెండు ఉన్నాయి, రెండు మైనస్ కాబట్టి యాడ్ చేస్తాం, 2√2 అవుతుంది, మైనస్ 2√2 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేద్దాం. a³ ఏ వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 2√2 వచ్చింది, హోల్ క్యూబ్
ప్లస్ 3 ఇంటూ -2√2 అనమాట. -2ని క్యూబ్ చేయండి. -2 ఇంటూ -2 ఇంటూ -2 అంటే -8 వస్తుంది. ఓకే, √2ని క్యూబ్ చేసాం అనుకోండి, √2 ఇంటూ √2 ఇంటూ √2 కదా, ఈ √2 ఇంటూ √2 2 అయిపోతుంది. ఇంటూ 2 ఇంకొక √2 మిగులుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6√2 అనమాట. ఓకే, దిస్ ఈక్వల్ టు 8 2s are 16 అంటే -16√2 -6√2 అవుతుంది. రెండు మైనస్లే కదా, యాడ్ చేయాలి. 16కి 6 యాడ్ చేస్తే 22 అంటే -22√2 అనమాట. ఇది ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 35. ద సమ్ ఆఫ్ ద 3 నంబర్స్ x, y అండ్ z ఈజ్ 12. అంటే వాడు ఏమి ఇచ్చాడనమాట? సమ్ అంటే యాడ్ చేస్తాం కదా, x ప్లస్ y ప్లస్ z ఇచ్చారు. ఎంత? 12 అని. అండ్ దేర్ స్క్వేర్స్ సమ్ ఈజ్ 20. అంటే వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేయగా వచ్చేది 20 అట. ఓకే, అయితే వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz? దీనికి స్టార్టింగ్లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం మనం సెకండ్ పార్ట్లో. మనకి x³ ప్లస్ y³ ప్లస్ z³ ఈక్వల్ టు మైనస్ 3xyz ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే a ప్లస్ b ప్లస్ c ఏ xyలో రాసుకున్నాం కదా, x ప్లస్ y ప్లస్ z ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ ప్లస్ yz ప్లస్ zx అనమాట. ఈ ఫార్ములా అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో తెలిసినవి అప్లై చేస్తే మనకి ఏం అప్లై చేయగలం? x ప్లస్ y ప్లస్ z మనకు వచ్చు, 12 అప్లై చేస్తాం. మనం దీని ప్లేస్లో 20 రాస్తాం. కానీ మనకి xy ప్లస్ yz ప్లస్ zx వాల్యూ తెలియదు కదా, అంటే ఫస్ట్ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మరి అది ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి x ప్లస్ y ప్లస్ z ఈ హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేయాలి. ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx 3 టర్మ్స్లో 2 ఉంటుంది కాబట్టి ఇలా రాస్తున్నాను. xy ప్లస్ yz ప్లస్ zx అని రాస్తున్నాను. ఈ x ప్లస్ y ప్లస్ zలో 12 రాయొచ్చు. 12² ఈక్వల్ టు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? 20 రాయొచ్చు. ప్లస్ 2 ఇంటూ xy ప్లస్ yz ప్లస్ zx ఇది స్క్వేర్ చేస్తే 144. ఈ 20ని ఇక్కడ తీసుకొస్తే -20 ఈక్వల్ టు 2 ఇంటూ xy ప్లస్ yz ప్లస్ zx అనమాట. 144 నుంచి 20 తీస్తే 124. ఈ 2ని ఇక్కడ తీసుకొస్తే బై 2 అవుతుంది కదా, xy ప్లస్ yz ప్లస్ zx అనమాట. ఈ 2 ఇందులో మనకి 62 టైమ్స్ కట్ అవుతుంది. అంటే xy ప్లస్ yz ప్లస్ zx వాల్యూ ఎంత అనమాట? 62. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసి అడిగిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. x ప్లస్ y ప్లస్ z ప్లస్లో 12, x² ప్లస్ y² ప్లస్ z²లో 20 మైనస్ దీని ప్లేస్లో ఎంత రాస్తాం? 62 రాస్తాం. దిస్ ఈక్వల్ టు 12 ఇంటూ ఒకటి ప్లస్ మైనస్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం, -42. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కదా. ఓకే, దిస్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది. 12 2s are 24 2 వస్తుంది. 12 4s are 48కి 2 యాడ్ చేస్తే 50 అంటే 504 మైనస్. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 36. ఇఫ్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 19, x² ప్లస్ y² ప్లస్ z² ఈక్వల్ టు 133, దెన్ ద వాల్యూ ఆఫ్ x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz ఈజ్. ఇక్కడ మనకి తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది. ఈ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఇంతకు ముందు మనం 35th క్వశ్చన్ ఎలా చేస్తామో అలా మీరు ట్రై చేయండి. నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 19 ఇచ్చారు. అలాగే xyz ఈక్వల్ టు 216 ఇచ్చారు. xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్ టు 114 ఇచ్చారు. అయితే మనకి x³ ప్లస్ y³ ప్లస్ z³ ప్లస్ xyz వాల్యూ అడిగారు అనమాట. ఓకే, దీన్ని కూడా మనం అదే ఫామ్లో ఉపయోగించి చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే
ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎందుకంటే దానికి ఫార్ములా తెలుసు కాబట్టి. ఓకే, దాని ఫార్ములా అప్లై చేసే ముందు మనకి ఇంకొక వాల్యూ కావాలి, ఏంటంటే x² ప్లస్ y² ప్లస్ z² వాల్యూ కావాలి. అది తెలిస్తేనే మనం ఆ ఫార్ములా అప్లై చేయగలం. మరి ఇది ఎలా వస్తుందంటే మనకి x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగించి కనుక్కుంటాం. మనం x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx, అన్నిట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీస్తే xy ప్లస్ yz ప్లస్ zx అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు తెలిసిన వాల్యూస్ రాద్దాం. ఈ రెండు వాల్యూస్ మనకు తెలుసు. దీని వాల్యూ ఎంత, 19² ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2 ఇంటూ దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 114 ఇచ్చారు మనకి. 19 అంటే 361, 19² అంటే ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z² ఈక్వల్ టు ప్లస్ 228. దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేసామనుకో అప్పుడు x² ప్లస్ y² ప్లస్ z² వాల్యూ వస్తుంది. ఎంతంటే 361 మైనస్ 228. మైనస్ చేస్తే 11లోంచి 8 మైనస్ చేస్తే 3, ఇక్కడ 5లోంచి 2 మైనస్ చేస్తే 3, ఇక్కడ 3లోంచి 2 మైనస్ చేస్తే అంటే 133 వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. దేని కనుక్కోవచ్చు, x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz కనుక్కోవచ్చు. దీని ఫార్ములా తెలుసు కాబట్టి మనకి. దీని ఫార్ములా ఏంటి, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy ప్లస్ yz ప్లస్ zx అనమాట. ఇందులో మనకు అన్ని వాల్యూస్ తెలుసు కదా. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత, 19 ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² వాల్యూ ఎంత మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం, 133 మైనస్ xy ప్లస్ yz ప్లస్ zx ఎంత ఇచ్చారు, 114 ఇచ్చారు. దిస్ ఈక్వల్ టు 19 ఇంటూ ఇది 19 ఆర్ 361 వచ్చింది. కానీ మనల్ని అడిగిన వాల్యూ ఏంటి, ఇక్కడ x³ ప్లస్ y³ ప్లస్ z³ ప్లస్ xyz అడిగారు. కానీ ఇక్కడ ఏముంది, మైనస్ 3xyz ఉంది. దానికోసం ఏం చేస్తానంటే దీని వాల్యూ మనకి 361 వచ్చింది కదా, ఏమొచ్చింది, x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz వాల్యూ ఎంత వచ్చింది, 361 వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఇది కాదు కదా. ఏం చేయాలి మనం, ఇప్పుడు ఇక్కడ ప్లస్ xyz ఉండాలి. దానికోసం దీనికి 4xyz యాడ్ చేస్తున్నాను. అప్పుడు యాడ్ చేస్తే రెండు వైపులో యాడ్ చేయాలి, ఏమి యాడ్ చేసినా, లేకపోతే వాల్యూ మారిపోతుంది కదా. ఇప్పుడు మైనస్ 3xyz ప్లస్ 4xyz వేరు గుర్తులుంటే మనం మైనస్ చేస్తాం కాబట్టి ఏమవుతుంది, ఇది x³ ప్లస్ y³ ప్లస్ z³ తీసేస్తే xyz వస్తుంది, ప్లస్ xyz వస్తుంది, మనకు కావాల్సింది వస్తుంది. ఈక్వల్ టు 361 ప్లస్ 4 ఇంటూ ఇక్కడ xyz వాల్యూ ఇచ్చేసారు 216, సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే 361 ప్లస్ 4 6 are 24, 2 ఉంది, 4 1s are 4 plus 2 6, 4 2s are 8. యాడ్ చేస్తే 1 plus 4 5, 6 plus 6 12, 1 ఉంది, 3 plus 8 11 plus 1 12, అంటే 12 25 అనమాట. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 37. ఇది కూడా మనకి సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమే, మీరు ఓన్గా ప్రయత్నించి చూడండి. ఓకే, ఇక్కడ x ప్లస్ వై ప్లస్ జెడ్ 19 ఇచ్చారు, x ప్లస్ వై ప్లస్ xyz 216, అంటే సేమ్ ప్రాబ్లం. ఓకే, ఆల్రెడీ మనం చేసేసాం కదా, ఇంక దీన్ని చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది రిపీటెడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 38. ఇఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 17, xyz ఈక్వల్ టు 171, xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్ టు 111, then find the value of cube root of x³ ప్లస్ y³ ప్లస్ z³ ప్లస్ xyz. ఇది కూడా మనం ఇంతకు ముందు ప్రాబ్లం లాగే చేస్తాం. అంటే ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని అప్పుడు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి క్యూబ్ రూట్ ఉంది అంతే. దానికంటే ముందు మనకు కావాల్సింది ఏంటి,
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కావాలి. దాని ఫార్ములా మనకి అప్లై చేయాలి అంటే దానికోసం మనం ఏం చేస్తాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాస్తాం. డైరెక్ట్గా రాస్తున్నాను. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఫార్ములా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత ఇక్కడ 17 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారు, 111 ఇచ్చారు. అది కూడా రాసేస్తున్నాను. 17 జార్ 289 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 222. ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాల్యూ వచ్చేస్తుంది. 289 మైనస్ 222 ఈక్వల్ టు 7. 8లోంచి 2 మైనస్ చేస్తే 67 వచ్చింది. ఇప్పుడు మనం ఏం అప్లై చేయొచ్చు, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. ఫస్ట్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది. ఎంత, 17 ఇంటూ తర్వాత ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. అది ఎంత వచ్చింది మనకి 67 మైనస్ తర్వాత ఏమొస్తుంది మనకి xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ వస్తుంది. అది ఎంత 111. ఓకే, దిస్ ఈక్వల్ టు 17 ఇంటూ ఇక్కడ మనకి ఇది ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 11లోంచి 7 మైనస్ చేస్తే 4, 10లోంచి 6 మైనస్ చేస్తే 4, 44 వచ్చింది. పెద్దదానికి మైనస్ ఉంది కదా, మైనస్ 44. దిస్ ఈక్వల్ టు ఓకే మల్టిప్లై చేద్దాం. 17 4 జార్ 10 4 జార్ 40, 7 4 జార్ 28 అంటే 68, 6 ఉంది. మళ్ళీ 17 4 జార్ 68కి 6 యాడ్ చేస్తే 74 మైనస్ నెంబర్ వచ్చింది మనకి. దేని వాల్యూ, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz వాల్యూ. కానీ మనకు కావాల్సింది ఇక్కడ ప్లస్ ఉండాలి కదా, ప్లస్ xyz ఉండాలి. దానికోసం ఏం చేస్తాం, 4xyzని యాడ్ చేస్తాం రెండు వైపులా, 4xyz. అప్పుడు ఇది ఏమైపోతుంది, ప్లస్ xyz అయిపోతుంది. ఇక్కడ మొత్తం యాడ్ చేస్తే ప్లస్ xyz వస్తుంది. ఇది ఈక్వల్ టు మైనస్ 748 ప్లస్ 4 ఇంటూ xyz వాల్యూ ఎంత 171 మైనస్ 748 మైనస్ 4 1 జార్ 4, 4 7 జార్ 28, 2 4 1 జార్ 4 అంటే 684 మైనస్ చేస్తే 4, 14లోంచి 8 మైనస్ చేస్తే 6 అంటే పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 64 వచ్చింది. అంటే ఈ రూట్లో ఉన్న వాల్యూ వచ్చేసింది మనకి. ఇప్పుడు క్యూబ్ రూట్ దాని వాల్యూ ఎంత మైనస్ 64. క్యూబ్ రూట్ మైనస్ 64 ఎట్లా రాయొచ్చు, -4 ఇంటూ -4 ఇంటూ -4 అని రాయొచ్చు. క్యూబ్ రూట్ ఉన్నప్పుడు ఒక నెంబర్ బయటికి తీసుకుంటా అంటే -4 అంటే 4th ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 39. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 14, ab ప్లస్ bc ప్లస్ ca ఈక్వల్ టు 47, abc ఈక్వల్ టు 15, దెన్ ఫైండ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్. ఇంతకుముందు ఫార్ములాని అప్లై చేసుకుంటాం. ఓకే, కాకపోతే ఇక్కడ మనకి ఏమేం కావాలి, మైనస్ 3xyz అంటే ఏబిసిలో ఉంది. ఇదంతే మైనస్ 3abc ఏబిసి వాల్యూ ఉంది, a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఉంది, ab ప్లస్ bc ప్లస్ ca వాల్యూ ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వాల్యూ కావాలి. అంటే మనం అప్పుడు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca అనమాట. దీని ప్లేస్లో ఏం రాస్తాం, 14 స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ దీని ప్లేస్లో ఏం రాస్తాం మనం 47 రాస్తాం. 14 సార్ ఎంత 196 ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 94 వస్తుంది. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ టు 196 మైనస్ 94 ఈక్వల్ టు 102 వస్తుంది అనమాట. ఇప్పుడు మనం a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఫార్ములా అప్లై చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది, a ప్లస్ b ప్లస్ c వాల్యూ వస్తుంది 14, తర్వాత a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వాల్యూ వస్తుంది 102, తర్వాత మనకి
ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ వస్తుంది 47. ఇక్కడ మనకి ఏబిసి వాల్యూ కూడా తెలుసు ఎంత 15, కాబట్టి దాన్ని రాసేయచ్చు 3 × 15 ఈక్వల్ టు 14 × 12 - 7 5. ఇక్కడ ఎంత ఉంది 9 9 - 4 5. దిస్ ఈక్వల్ టు 14 5s are 70 0 7 14 5s are 70 ప్లస్ 7 77. ఇది -45 వచ్చింది. మనకి దీని వాల్యూ కావాలంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి కదా, కాబట్టి a³ + b³ + c³ ఈక్వల్ టు 770 - 45 వస్తుంది. మైనస్ చేస్తే 10 - 5 అంటే 5, ఇక్కడ 6 ఉంటుంది, 6 - 4 అంటే 2, ఇక్కడ 7 ఉంటుంది, 725. సారీ ఇది మైనస్ కదా, మనకి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది, కాబట్టి యాడ్ చేస్తే 5 7 + 4 11 1 అంటే 815 అవుతుంది. ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 40th వన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ 3 numbers ఏబిసి ఈజ్ 5, ఏమి ఇచ్చారంటే a + b + c = 5 ఇచ్చారు. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers ఎట్ ఏ టైం, అంటే దాని అర్థం ఏంటంటే ఏబి + బీసీ + సిఏ ఇచ్చారు, ఎంత -2. అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్ ఏబిసి, మూడిటి యొక్క ప్రోడక్ట్ అంటే ఏబిసి ఈక్వల్ టు 3 ఇచ్చారు. అయితే మనకి a³ + b³ + c³ వాల్యూ ఎంత అని అడిగారు. అంటే ఇంతకుముందు ప్రాబ్లమే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, కాకపోతే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా మనకి థియరిటికల్గా ఇచ్చారనమాట. సమ్ ఆఫ్ అంటే a + b + c తీసుకుంటాం, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే రెండేసి నెంబర్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయగా వచ్చేది అనమాట -2. ఏబిసి 3 a³ + b³ + c³. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగించి a² + b² + c² వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత మనకి a³ + b³ + c³ - 3abc ఫార్ములా ఉపయోగించినట్లయితే మనకి కావలసిన a³ + b³ + c³ వాల్యూ వచ్చేస్తుంది. ఇంతకుముందు ప్రాబ్లమ్ని మీరు అబ్జర్వ్ చేసి అదేవిధంగా మీరు ఓన్గా దీన్ని ప్రయత్నించి చూడండి, మీకే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడతో మనం ఈ ఆల్జీబ్రా అనే చాప్టర్లోని ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అనే టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి.